హాయ్ ఫ్రెండ్స్, జేజేడీ ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మనం చాముండేశ్వరి టెంపుల్ వచ్చాము. దివాస్ మధ్యప్రదేశ్లో ఉంది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి మనం చాముండేశ్వరి ఆలయంలోకి వచ్చాము. 300 అడుగుల పైన ఉంటుంది ఫ్రెండ్స్, కొండ మీద దేవతామూర్తులు. ఇప్పుడు మనం నడక మార్గంలో ప్రయాణం చేస్తున్నాం ఫ్రెండ్స్. శివాలయము ఫస్ట్ మన స్టార్టింగ్లో వచ్చేది, నడక మార్గంలో బయలుదేరినప్పుడు శివాలయం వస్తుంది. చూడండి, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్ చేసాం నడక మార్గము. 300 అడుగులు ఉంటుంది. ఇదంతా ఎర్రరాతితో కట్టబడిన మెట్లు ఫ్రెండ్స్. చూడండి, అమ్మవారికి సమర్పించే చునడీలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు. ఇక్కడ రంగురంగుల చునడీలు కూడా ఉన్నాయి అమ్మవారికి సమర్పించడానికి. ఫ్రెండ్స్, ఇదంతా ఎర్రరాతితో కట్టబడింది. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఎర్రరాయి బాగా, పింక్ స్టోన్ బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇదంతా పింక్ స్టోన్స్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. మెట్ల మార్గం కానివ్వండి, అది కానివ్వండి, టెంపుల్ కానివ్వండి. ఇక్కడ చూడండి, శివుడి మధ్యలో శివుడి విగ్రహం పెట్టారు. ఇదంతా దివాస్ సిటీ ఫ్రెండ్స్. దివాస్ సిటీ మధ్యలో ఉంది అమ్మవారి టెంపుల్. అటు సైడు ఇటు సైడు 2 దిక్కుల. ఫ్రెండ్స్, పైకి వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కొండలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా కొండ చుట్టుముట్టు టెంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ టెంపుల్ కట్టబడింది కాదు, స్వయంభూగా వెలిసిన టెంపుల్స్ మాత్రమే. టెంపుల్ విగ్రహాల పైనుంచి గంగాజలం ప్రవహిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కొండని టెక్రీ కొండ అంటారు ఫ్రెండ్స్. ఈ కొండ 300 అడుగుల పైన ఉంది ఫ్రెండ్స్. తుల్జాభవాని అమ్మవారిని బడి మాత అంటారు. చాముండేశ్వరి మాతని చోటి మా అంటారు. మా అష్టభుజ టెంపుల్ ఫ్రెండ్స్. అమ్మవారు కొలువై ఉంది టెంపుల్లో. అమ్మ తల్లి జగన్మాత. దాని తర్వాతనే ఇంకో అమ్మవారి గుడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా తల్లి జగన్మాత కొలువై ఉంది. ఫ్రెండ్స్, మనం నడుచుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్తే కోహో మాతా మందిర్ వస్తుంది చూడండి. ఇది కోహో మాతా మందిర్. అమ్మవారి పేరే అలా ఉందన్నమాట, కోహో మాతా మందిర్. అమ్మవారు కొలువై ఉన్నారు చూడండి. ఇదే అమ్మవారు, కోహో మాతా మందిర్. ఇక్కడ వచ్చేసి చూడండి, అమ్మవారు ఎంత మంచిగా అలంకరించి పెట్టారో. ఈ స్వయంభూగా వెలిసిన విగ్రహాలు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి చాముండేశ్వరి ఆలయం వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆటో ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది వృద్ధులకి, వికలాంగులకి కొబ్బరికాయలు, ప్రసాదాలు అమ్మే ప్లేస్ ఫ్రెండ్స్. గుడి ముందరనే ఉంటుంది. ఇదే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చాముండేశ్వరి ఆలయం ఎంట్రన్స్ ఇది. గుడి చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. జగన్మాత కొలువైన దేవాలయం ఫ్రెండ్స్, గర్భగుడి. చూడండి అమ్మవారి గుడి ఎలా ఉందో. అమ్మవారి విగ్రహం ఎలా ఉందో చూడండి. జై చాముండేశ్వరి మాతాకి జై. ఇది చాముండేశ్వరి మాత దర్శనం ఇస్తుంది చూడండి. అందరు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. స్వయంభూగా వెలిసిన చోటీ మాత అంటారనమాట. ఇక్కడ ఎంపీలో చోటీ మాత అంటారు. బడి మాత తుల్జాభవాని అంటారనమాట. చండీ యాగాలు, యజ్ఞాలు, అమ్మవారి భజనలు, అమ్మవారి పూజలు, ప్రత్యేక పూజలు అలాంటివి జరిగే ప్లేస్ ఫ్రెండ్స్. పక్కనే ఉంటుంది, అమ్మవారి గుడికానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, భైరవనాథ్ టెంపుల్ ఫ్రెండ్స్. గుహ లోపల ఉంటుంది. మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది దర్శనం చేసుకోవాలంటే. భైరవనాథ్ ఉంది. స్వామి భైరవనాథుడు అంటే శివుడు లింగం కాకుండా విగ్రహ రూపంలో కొలువై ఉన్నాడు ఫ్రెండ్స్, భైరవనాథుడు. జై భైరవనాథ్ మహారాజ్కి జై.
ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై చాముండేశ్వరి మాతాకి జై.